ఇవాళ 9th డే ఆఫ్ వినాయక చవితి కదా, అందుకే పాల తాలికలు చేద్దామని చెప్పి ట్రై చేసిన. ఫస్ట్ ఒక బౌల్లో ఒక గిన్నె నిండా వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసి అవి హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే వాటర్ వేసుకున్నామో ఆ గిన్నె నిండా బియ్య పిండి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం చల్లారికి పక్కకు పెట్టుకొని మంచిగా పిండిని కలుపుకొని ఇట్లా తాలికలాగా వేసుకోవాలి. సన్నగా, మరీ సన్నం కాదు, మరీ లావు కాదు. ఇంకా కొంచెం పిండిని ఇట్లా ఉండ్రాల్లాగా వేసుకోవాలి. అండ్ ఇంకో కొంచెం పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో పక్కన పాలు వేడి వేసుకోవాలి. మళ్ళీ ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి వేసి అందులో బెల్లం తురుము, ఒక కప్పు మనం బియ్య పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. మనం తినే స్వీట్ ని బట్టి అందులో కొన్ని వాటర్ వేసి ఆ బెల్లం మొత్తం కరిగేదాకా ఉంచుకోవాలి. సో ఇప్పుడు పాలు మంచిగా మరిగిన తర్వాత ఈ తాలికలన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా అందులో వేసుకోవాలి. ఒక 5 minutes అట్లనే వదిలేయాలి, ఏడంతో కలపొద్దు. ఫస్ట్ కొంచెం పిండి పక్క పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తాలికలు కొంచెం ఉడికిన తర్వాత ఈ వాటర్ అందులో వేసేసుకోవాలి. తాలికలు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అండ్ బెల్లం వాటర్ కూడా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. అంతే.